ఒకప్పుడు బ్రిటిషోడు భారతదేశాన్ని ఎట్ట పరిపాలించాడంటే, వాడు ఒక భారతీయుడికి ఇదిగో ఈ రోడ్డు వేసే కాంట్రాక్ట్ నీది, మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ వేయించు అంటాడు. ఈ భారతీయుడు అనేవాడు మనోళ్ళని దోచి, అంటే బ్రిటిషోడు ₹1,00,000 ఇస్తానంటే వీడు అందులో ఓ 40,000 దోచుకుని 60,000తో పనిచేయించడం కోసం నానా చాకరీ చేయించేవాడు, గొడ్డు చాకరీ చేయించేవాడు. వాస్తవంగా ఆనాడు జరిగినటువంటి దోపిడీలో బ్రిటిషోడు దోపిడీకి మనవాళ్ళ దోపిడీ అన్నటువంటిది మరొక కోణం. అంటే బానిసలుగా మన ప్రజల్ని బ్రిటిషోడు వాడడానికి పనిచేసి పెట్టినటువంటిది, వెట్టి చాకరీ చేయించిన వాళ్ళలో మన దరిద్రులే ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఆ వైపుకి వెళ్తున్నాం. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టరీల్లో పనిచేసేటటువంటి సిబ్బందిని తీసేపించి మేము పంపించే వాళ్ళని పెట్టాలి, మేము చెప్పిన వాళ్ళని పెట్టాలి అన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యన ప్రభుత్వాలు మారాకొచ్చింది. దీని పర్యవసానం అనుకుంటా. అంటే ఇప్పుడు అలా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించినందుకు సదరు వ్యక్తి, అంటే పాతోళ్ళని తీపిచ్చేసి వీళ్ళతో ఇప్పించినందుకు, లేదా ఆ పాతోళ్ళే వీళ్ళ ద్వారా రిక్రూట్ అవ్వాలా, అట్లాగ చేసినందుకు గాను మామూళ్ళు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అది దానికి సజీవ సాక్ష్యం. మట్టెవాడ దగ్గరట ఇది పొద్దున్నే సంచలనం సృష్టించినటువంటి అంశం. ఏదైతే మట్టెవాడ దగ్గర ఒక ఫ్యాక్టరీలో ఇట్లాగా ఉద్యోగం ఇప్పించినటువంటి మహిళా నాయకురాలు, ఆమెకి కమిషన్ ఇవ్వలేదన్నటువంటి కారణంతో గొలుసులతో కొట్టేసి, గొలుసులతో కట్టేసి కొట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ సమక్షంలోనే జరిగినటువంటి ఈ దాడి సంచలనం సృష్టించింది. అంటే ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ పాత కాలానికి, బానిసల కాలానికి ఏమైనా తీసుకెళ్తున్నారా మన వాళ్ళే అన్నదే చూడాల్సి ఉంది.